వెల్కమ్ టు రెరా అప్డేట్స్. తమ ఆదేశాలను పాటించడంలో విఫలమైన ఓ డెవలపర్పై రెరా అథారిటీ కొరడా జులిపించింది. ఈ విషయంలో సదరు డెవలపర్ను మందలించడంతో పాటు ప్రాజెక్ట్ వ్యయంలో 5% జరిమానా చెల్లించాలని ఆదేశించింది. తమ ఆదేశాలు పాటించడంలో విఫలమైతే రెరా చట్టంలోని సెక్షన్ 63 పరిధిలోకి వస్తుందని స్పష్టం చేసింది. ఈ అథారిటీ మునుపటి ఉత్తర్వులను పాటించడంలో విఫలమైనందున ప్రతివాది కంపెనీపై చట్టంలోని సెక్షన్ 63 కింద జరిమానా చర్యలను ప్రారంభించాలని KRERA కార్యదర్శిని ఆదేశించారు. ఈ జరిమానా అంచనా వేసిన ప్రాజెక్ట్ వ్యయంలో 5% మొత్తాన్ని 60 రోజుల్లోపు చెల్లించాలని ఉత్తర్వులో పేర్కొంది. ఈ కేసులో ఓజోన్ అర్బానా ప్రాజెక్టులోని గృహ కొనుగోలుదారులు అపార్ట్మెంట్లను అప్పగించడంలో డెవలపర్ గణనీయమైన ఆలస్యం చేయడంతో పాటు నిర్మాణంలో పలు లోపాలు గుర్తించడంతో కర్ణాటక రెరాను ఆశ్రయించారు. ఒప్పంద చట్టబద్దమైన బాధ్యతలు రెండింటినీ నెరవేర్చడంలో విఫలమయ్యారని పేర్కొంటూ తాము చెల్లించిన మొత్తాలను వడ్డీతో పాటు వాపసివ్వాలని కోరారు. అన్ని విషయాలు పరిశీలించిన రెరా కొనుగోలుదారులకు అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఒక ఫిర్యాదులో 1.42 కోట్లు, మరొక ఫిర్యాదులో 1.13 కోట్లు వాపస్ ఇవ్వాలని డెవలపర్ను ఆదేశిస్తూ 2023 ఆగస్టు 5న ఉత్తర్వులు జారీ చేసింది. నిర్దేశిత కాలంలోగా దీనిని పాటించాలని డెవలపర్కు నిర్దిష్ట ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ అమలు ప్రక్రియలు ప్రారంభించి రికవరీ సర్టిఫికెట్లు జారీ చేసిన తర్వాత కూడా డెవలపర్ నిర్దేశించిన కాలపరిమితిలోగా రీఫండ్ ఆదేశాలను పాటించడంలో విఫలమయ్యారు. దీంతో సదరు డెవలపర్ను మందలిస్తూ ప్రాజెక్ట్ వ్యయంలో 5% జరిమానా చెల్లించాలని ఆదేశించింది.